హాయ్ హలో మేమైతే ఇప్పుడు వాయులింగం వరకు చేరుకున్నాము. లాస్ట్ షార్ట్‌లో చెప్పాను గదా! పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణకి ఒక ప్రత్యేకత ఉంది అని. నాకు తెలిసినంత వరకు పౌర్ణమి రోజు రాత్రి ఇక్కడ టెంపుల్‌లోకి దేవుళ్ళందరూ వచ్చి ఈశ్వరుని పూజించుకుంటారంట. కాబట్టి మనము పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేయడం వల్ల దేవుళ్ళందరికీ కూడా ప్రదక్షిణ చేసినంత పుణ్యం వస్తుందంట. అంతేకాకుండా ఇక్కడ అరుణాచలంలో పౌర్ణమి రోజు చంద్రుడి కిరణాలు శక్తివంతమైనవి. మన పైన పడడం వల్ల మనకేవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే కూడా అవి క్లియర్ అయిపోతాయని నమ్ముతారు. కాబట్టి పౌర్ణమి రోజు కొంచెం ఇబ్బంది అయినా పౌర్ణమి రోజే గిరి ప్రదక్షిణ మంచిది. ఇంకా వాయులింగం దగ్గర దర్శనం చేసుకుని మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇంకా దారిలో ఇక్కడ రాగి రొట్లు కాలుస్తుంటే చూసాము. ఈవినింగ్ 5:30 అయింది టైము. ఇప్పటికీ లంచ్ అయితే చేయలేదు. లంచ్ చేస్తే సరిగ్గా నడవలేమేమో అనేసి మేము అలాగే నడుస్తున్నాము. ఫుల్ టైర్డ్ అయిపోయాము. ఈ చిన్న చిన్న రొట్టెలు 20 రూపీస్ అంట. నేను మా వారితో అంటే ఆయన బెంగళూరులో హోటల్కి వెళ్తే ఇదే రొట్టెలు 30 రూపీస్ అని చెప్తారు అన్నాడు. మీలో ఎవరైనా ఆల్రెడీ గిరి ప్రదక్షిణ చేసి ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.